ఈ నీతులు చెప్తే ప్రపంచంలో ఎవడన్నా నమ్మితే అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు సార్. ఏంటి సార్ ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి? అది ఎంతవరకు సాధ్యమవుతుందంట? గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నా అంటే ట్రంప్ విజనరీ. ట్రంప్ ఏం చెప్తున్నాడు? గాజా ప్రజలందరినీ ఖాళీ చేయించి దాన్ని ఒక రిసార్ట్గా మారుస్తాను, ఇది కదా ట్రంప్ విజన్. ఇప్పుడు ఇజ్రాయెల్ దాన్ని సమర్థించింది. ఈవెన్ అమెరికా మిత్ర దేశాలైన అరబ్ దేశాలు కూడా వ్యతిరేకించాయి. ట్రంప్ ప్రతిపాదనను సమర్థించిన ఈ భూమిపైన ఏకైక దేశం ఇజ్రాయెల్. అందువల్ల బహుశా ట్రంప్ పని అంటే మొత్తం ఇజ్రాయెల్ని ఆక్రమించుకొని ప్రజలందరినీ సామూహిక హత్యాకాండ జరిపి ఆ రక్తంతో తడిసిన భూమిని ట్రంప్ టవర్స్ కట్టడానికి ఇస్తాడేమో నెతన్యాహు. అసలు గాజాలో హమస్ను అంతం చేస్తామని కదా వెళ్ళింది. మనం ఆశ్చర్యం ఉంటుంది, ప్రపంచం కూడా ఎలా రియాక్ట్ అవుతుంది. హమస్ దుర్మార్గంగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్లో ఉన్న సాధారణ పౌరులు, మహిళలు, పిల్లల్ని చంపేసింది, వాళ్ళను కిడ్నాప్ చేసి ఖైదీలుగా తీసుకున్నారు. మనం అందరము ఖండించాం, ఇది తీవ్రవాద చర్య. హమస్ను తీవ్రవాద సంస్థ అంటున్నాం మనం. మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇప్పటికీ 50,000 మందిని చంపింది. 2 నెలలుగా కనీసం ఆహారము మందులు కూడా వెళ్ళకూడదు అంటుంది. మీకు అంతర్జాతీయ సంస్థలు ఫెమైన్ వస్తుంది, క్షామం. ప్రపంచం ఎన్నడో క్షామాన్ని జయించింది. అలాంటి ఫెమైన్, భయంకరమైన ఆకలి చావులు వస్తాయని, పోలియో లాంటి వైరస్లు పుడుతున్నాయి, అంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. కంప్లీట్గా బిల్డింగులు, ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిత్తనమైంది. హాస్పిటల్ను కూలగొట్టారు. ఒక మానవ మారణహోమం జరుగుతుంది. మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ భూమిపైన నరకంగా మారింది అని చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆక్రమిస్తావు. మరి నీ పోరాటం హమస్ మీద కాదు, పాలస్తీనా ప్రజలపైన అని క్లియర్గా అర్థమవుతుంది కదా. హమస్ పైన దాడి చేసే హక్కు ఇజ్రాయెల్కి ఉంది, ఎందుకంటే హమస్ కూడా తీవ్రవాద దాడి చేసింది. కానీ హమస్ పై దాడి పేరిట పాలస్తీనా ప్రజలందరిపైన నేను యుద్ధం చేస్తాను, వాళ్ళను నాశనం చేస్తామనే హక్కు ఇజ్రాయెల్కి ఉందా? పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు మన పహల్గామ్లో 26 మంది పొట్టబెట్టుకున్నారు. మనం ఒక్క పాకిస్తాన్ పౌరుని చంపామా? ఇండియా ఎలా ఉంది, ఇజ్రాయెల్ ఎలా ఉంది? ఇజ్రాయెల్ ఆయుధాలు మన సప్లై అవుతుంది, కానీ మనం చేయలే కదా పని. మనము నాన్ ఎస్కలేటరీ, మెజర్డ్, ప్రపోర్షనేట్, రెస్పాన్సిబుల్ యాక్షన్ మాత్రమే ఉంటుందని. ఒక్క బ్రిడ్జ్ను కులగొట్టామా? ఆపరేషన్ సింధూర్లో కులగొట్టలేమా? మనకు లేదా కెపాసిటీ? బ్రహ్మోస్ మిసైల్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్నే లేపేయగలిగిన వాళ్ళము పాకిస్తాన్లో ఒక హాస్పిటల్ లేపలేమా? ఒక షాపింగ్ మాల్ లేపలేమా? మనకు లేదా కెపాసిటీ? ఒక బ్రిడ్జ్ను కులగొట్టలేమా? ఒక డ్యామ్ను పగలగొట్టలేమా? చేయలేదు కదా. మనం ఎందుకు చేయలేదు? ఇది భారతదేశం అంటే, అది ఇజ్రాయిల్ అంటే. అందువల్ల ఇజ్రాయిల్కు భారతదేశానికి ఎంత తేడా ఉందో మీరు గమనించండి. హమస్పై దాడి చేయడం వేరు, హమస్పై యుద్ధం చేయడం వేరు, హమస్ను అంతం చేస్తామనడం వేరు. దట్ ఇస్ అ వార్. ఇద్దరు యుద్ధ భూమిలో ఉన్నారు, వీడు వాడిని, వాళ్ళు వీళ్ళను చంపుకుంటాం అనుకుంటారు. లెట్ దెమ్, మనం ఏం చేయలేదు. కానీ సాధారణ పాలస్తీనా ప్రజలపైన ఎందుకు యుద్ధం చేస్తున్నావు? ఎందుకు మారణహోమం సృష్టిస్తున్నావు? అది కదా క్వశ్చన్. ఇప్పుడు మనం ఎక్కడన్నా పాకిస్తాన్ ఇన్నిసార్లు మనపైన దాడి చేసింది. 1947, 1965, 1971, 1999లో యుద్ధాలు చేసింది. యూరి, పఠాన్కోట్, మీకు హైదరాబాద్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, పార్లమెంట్పై దాడి, పహల్గామ్, ఇన్ని దాడులు చేసింది. కానీ ఎన్నడైనా మన పాకిస్తాన్ ప్రజలపైన దాడి చేశావా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఎక్కడా ఒక్క పాకిస్తాన్లో ఒక చిన్న కలవట్టు కూడా మనం పగలగొట్టలే. మరి అది కదా మన తీవ్రవాదులపైన యుద్ధం చేస్తున్నాం. తీవ్రవాదులకు మద్దతుగా పాక్ ఆర్మీ వస్తే దానిపైన కొట్లాడాం, యుద్ధం చేశాం. కానీ ఎక్కడ మన పాకిస్తాన్ వినాశాన్ని కోరుకునే రీతిలో మనం చేయలే. పాకిస్తాన్ సర్వనాశనం చేయగలిగే సామర్థ్యం ఉంది మనకు, కానీ చేయలేదు కదా. పాకిస్తాన్ మేము ఆక్రమించుకుంటాం, ఆఖరికి మన కాశ్మీర్ను మనమే ఆక్రమించుకోలే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా అది మన కాశ్మీర్. ఇలా కాకపోతే రేపైనా మన దేశంలో భాగం కావాల్సిందే. మరి ఇలా మనం చేస్తున్నాం ఆ పని. మరి ఇజ్రాయెల్ చేస్తున్న పనికి, భారతదేశం చేస్తున్న పనికి పోల్చి చూస్తే ఇజ్రాయెల్ గాజాలో సృష్టిస్తున్న మారణహోమం రైట్ అయితే, పాకిస్తాన్పై మనం చేస్తున్నది తప్పవుతుంది, నరేంద్ర మోడీ చేసిన తప్పవుతుంది.
ఆపరేషన్ సింధూర్ ఆపడం తప్పవుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఏ పౌరునికి ఏమీ కావద్దు, ఏ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం కావద్దు అని మనం ఆపరేషన్ సింధూర్ తప్పవుతుంది. ఇఫ్ ఆపరేషన్ సింధూర్ ఇస్ రైట్, ఇజ్రాయిల్లో గాజాలో ఆ ఇజ్రాయిల్ సృష్టించిన మారణం తప్పవుతుంది. రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవుతుంది. అందుకే రెండింటి మధ్య తేడా చెప్పాను నేను. ఖచ్చితంగా భారతదేశానికి రైట్, భారతదేశానికి ఆదర్శం, ఇజ్రాయిల్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు.